మనము కొన్ని దినములుగా అంటే సంపూర్ణ రాత్రి ప్రార్థన నుండి పోయిన సంపూర్ణ రాత్రి ప్రార్థన నుండి మనము కూడుకున్నటువంటి ప్రతి సమయంలో కూడా పరిశుద్ధాత్మదేవుని యొక్క కార్యములను, పరిశుద్ధాత్మదేవుని యొక్క సహాయాన్ని, పరిశుద్ధాత్మదేవుడు మనకు ఏ విధముగా ఆయన సహాయం చేస్తున్నాడో, ఆయన కార్యములు ఎలా ఉన్నతంగా జరిగిస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఏదైనా మనకు యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయగలను మనకు తెలియదు, కానీ ఉచ్చరణ సత్యము కాని మూడులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేస్తున్నాడు. దేవుడు బిడ్డలారా, పోయినటువంటి శుక్రవారము దినమున యేసుక్రీస్తు జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కదా, ఆయన 30 సంవత్సరాల జీవితంలో ఆయన ప్రార్థన చేసినట్టు కానీ, ఉపవాసం ఉన్నట్టు కానీ, ఆయన ఏకాంత ప్రార్థన చేసినట్టు కానీ, లేకపోతే కొండకు వెళ్ళి ప్రార్థించినట్టు కానీ, ఒలివ వనమనే అంటే గెచ్చబడి వనానికి వెళ్ళి ప్రార్థించినట్టు కానీ ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు. కానీ ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో, ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన చేసినటువంటి ఉపవాసం గురించి రాయబడింది. ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన చేసినటువంటి ప్రార్థనలు, ప్రార్థించిన సమయాలు, ప్రార్థించిన వేళలు, ప్రార్థించిన అలవాటు, ప్రార్థించినటువంటి అనుభవాలను మనము చూస్తూ వచ్చాము. అంటే యేసుక్రీస్తు ఆయన సంపూర్ణంగా మానవుడు, సంపూర్ణంగా కూడా దేవుని కుమారుడు. దేవుని బిడ్డలారా, ఆయన ఈ 33 సంవత్సరాల జీవితంలో ఆయనకు ఆకలింది, ఆయన పానం చేశాడు, ఆయన బలహీనుడిగా ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి, ఆయన శరీరాన్ని ధరించాడు కాబట్టి ఈ శరీర బలహీనతలను కూడా ఆయన భరించాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు శరీరంలో యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ దేవుడు బలహీనుడైనటువంటి యేసుక్రీస్తును ప్రార్థన కొరకు ప్రేరేపించాడు, ప్రార్థన కొరకు ఆయన నడిపించాడు. ప్రార్థన ఎలా చేయాలో, ఎంత బలంగా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో, ఏ అంశం కొరకు ప్రార్థించాలో, ఎంతగా ప్రార్థన చేయాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడే యేసుక్రీస్తుకు నేర్పించాడు. ఒకనొక సమయంలో ఆయన 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి వారికి పంచిన తర్వాత వారు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వెళ్ళిపోతారు. తర్వాత యేసుక్రీస్తు కూడా తన శిష్యులను పంపివేసి కదా, అప్పటి వరకు 3 రోజులు ఆయన ప్రసంగించారు. 3 రోజులు ప్రసంగించినప్పుడు యేసుక్రీస్తు ఇప్పుడు ఆ ప్రజలందరినీ పంపివేసి తర్వాత 12 మంది శిష్యులను కూడా తొందర పెడతా ఉన్నాడు. మీరు త్వరగా వెళ్ళండి, మీరు అందరికి వెళ్ళండి, అవతల దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ ఏం చేయాలి అని చెప్పేసి ఆ 12 మంది శిష్యులను తొందర పెంచినప్పుడు ఆ 12 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు మాట విని బలపడి వెళ్ళారు. ఇప్పుడు బలపడి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడని ఒంటరిగా ఆ యొక్క కొండ ప్రాంతంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. హెబ్రీయుల పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మీరు చూసినట్లయితే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు శరీరధారి అయిన దినములలో ఎంతగా ప్రార్థించాడో 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడగలం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడైనయు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. దేవుని బిడ్డలారా, ఆయన జీవితాన్ని మనము ఇక్కడ అంటే ఆయన పరిచర్య జీవితము, ఆయన శరీర జీవితంలో ఇక్కడ ఈ 7వ వచనము చాలా స్పష్టంగా రాయబడింది. ఆయన శరీరధారి అయిన దినములలో మహాగోత్రముతోను కన్నీళ్లతోను తను మరణం నుండి రక్షించగలిగిన వారికి ప్రార్థనలు, యాచనలు సమర్పించినట్లుగా మనం చూస్తాము. అంటే దేవుని ద్వారా యేసుక్రీస్తు జీవితము దేవుడు ఏర్పాటు చేయబడింది. అంటే కేవలం శరీర మరణం పొందేందుకు కాదు యేసుక్రీస్తు యొక్క జీవితం. యేసుక్రీస్తు అప్పగించిన అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు అప్పగించినటువంటి పని ఏంటంటే 3.5 సంవత్సరాల పరిచయం చేసి ఆయన చనిపోయి అలా ఆత్మకట్టడం మాత్రమే కాదు, కానీ ఆయన అనేక జనుల కొరకు ఆయన చనిపోవాలి, అంత మాత్రమే కాదు 3వ దినమున
పునరుద్ధానం కలుగుతుంది. ఆయన నమ్మిన వారందరికీ కూడా నిత్య జీవం కలుగుతుంది. ఆయన అంటే ఆదాము ఏ అధికారాన్ని కోల్పోయాడో, ఆదాము ఏ మహిమను కోల్పోయాడో, ఆదాములోకి ఏ పాపం వచ్చేదని మరణములకు పాపులుగా చేసిందో, ఇప్పుడు యేసుక్రీస్తు కూడా మరణించి తిరిగి లేస్తే తప్ప దేవుని చిత్తము నెరవేర్చబడదు. దేవుని బిడ్డలారా, అంటే యేసుక్రీస్తు శరీరధారి అయిన దినములలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత, సహవాసం చేత ఆయన ఎల్లప్పుడూ కూడా అంటే విజ్ఞాపనలు చేసినట్టుగా, రోదన చేసినట్టుగా, కన్నీళ్లు విడిచినట్టుగా, ప్రార్థన చేసినట్టుగా వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రార్థన చేసుకునేటువంటి మనము ఒకసారి ఆలోచన చేయాలి. భయభక్తులు కలిగినప్పుడు మనము ఆలోచన చేయాలి. అంటే దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఒక క్రైస్తవులుగా ఉండేటువంటి మనము, ఒక క్రైస్తవులుగా యేసుక్రీస్తు జీవితంలో దేవుని బిడ్డలారా అదే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తును ఆయనను బలపరచాడు. యేసుక్రీస్తును ఆయన బలపరచాడు కాబట్టి 33 సంవత్సరాలు నింద లేనివాడుగా, పాపం లేనివాడుగా, చూపులోడు, మాటలోడు, ప్రవర్తనలోడు, నడవడికలోడు ఏ విషయంలో చూసినా ఆయన పరిశుద్ధులుగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పగలరా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని యేసుక్రీస్తు అడుగుతా ఉన్నాడు. దేవుడు ఈ రోజు ప్రార్థనలో ఉన్నటువంటి అంటే సంపూర్ణ ప్రార్థనలో ఉన్నటువంటి మనము క్రైస్తవులుగా ఉన్నాము కదా, పరిశుద్ధులుగా ఉంటున్నాం. కానీ ప్రార్థించే విషయంలో పడిపోతున్నాం, ప్రార్థించే విషయంలో బలహీనం అవుతున్నాం. ఎందుకంటే మనము కదా, నేను 5 గంటలు ప్రార్థన చేయగలను, లేకపోతే నేను అర్ధగంట ప్రార్థన చేయగలను, ఉదయం నుండి సాయంత్రం వరకు నేను ప్రార్థన చేయగలను అనేటువంటి మనసులో మనం ఉన్నాము. కాబట్టి దేవుడు బిడ్డలారా, మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ఒక 10 రోజులు బాగా ప్రార్థన చేస్తాం, మళ్ళా తర్వాత పడిపోతాం. ఇక మళ్ళా ప్రార్థన గుర్తురాదు, మందిరం గుర్తురాదు, ఏది అంటే ఆత్మ సంబంధమైనది ఏది కూడా గుర్తుంది. ఎందుకంటే మన అవసరాన్ని బట్టి, మన బాధను బట్టి, మన కన్నీళ్ళను బట్టి, మన భావోద్వేగములను బట్టి, మనకు ఉండేటువంటి అక్కలను బట్టి ప్రభు సన్నిధిలో ప్రభు పాదములు పట్టుకొని ప్రార్థించడం కానీ పరిశుద్ధాత్మ నడిపించే చేత ప్రార్థించినటువంటి అలవాటు లేదు. దేవుడు యేసుక్రీస్తు శిష్యులను మీరు చూసినట్లయితే ఆయన ఆదేశం వారు రాత్రి ఆయన యేసుక్రీస్తు ప్రభువు శిష్యుల దగ్గరకు వచ్చి మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు ప్రార్థన చేయగలరు. యేసుక్రీస్తు వెళ్తా ఉన్నాడు, ప్రార్థన చేసి వస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వెళ్తా ఉన్నాడు, ప్రార్థన చేసి వస్తా ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, వచ్చి ప్రతిసారి వారిని వేరుపరపడం, మళ్ళా ప్రార్థన చేయని ఇలా 3 జరిగింది. కానీ దేవుడు బిడ్డలారా 3 సార్లు వారు మోకరించారు, కానీ ప్రార్థించే శక్తి వారిలో పరిశుద్ధాత్మ నడిపితో వారిలో లేదు. కాబట్టి 3 సార్లు కూడా వారు సమస్యలిపోయి విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా మనం చూస్తాము. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానుడయ్యాడో, యేసుక్రీస్తు ఎప్పుడైతే మరణమును గెలిచి తిరిగి లేచాడో, అప్పటి నుండి 40 దినములు వారిని బలపరిచాడు. 40 దినములు వారికి కనబడి, వారితో కూర్చొని, వారితో తిని, వారితో పానం చేసి, వారితో నడిచి, వారితో ప్రయాణం చేసి, వారితో కలిసి జీవించి 40 దినములు వారిని బలపరిచిన తర్వాత దేవుడు 40వ దినం నుండి 50వ దినం వరకు వారు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. 1 రోజు కాదు, 2 రోజులు విశ్రామం కదా, మనకు కొంచెం స్థుతి అయిపోయింది, లేకపోతే కొంచెం సేపు నిలబెడితే మనకు ఇంకెంతసేపు నిలబెడతారు, ఇంకెంతసేపు ఆత్మ పడతారు, ఇంకెంతసేపు చెప్తారు అంటే దాని అర్థం మీరు చూసారు. చూడండి, ఇప్పుడు మీరు చక్కగా మీకు బాగా ఆకలినప్పుడు ఏ ఆహారం అది ఏ కూరైనా సరే చక్కగా తింటారు. ఇప్పుడు బాగా కడుపునేది, ఇప్పుడు చికెన్ వేసినా ఇంకెక్కడ ఎవరు కావాలి చికెన్ ఇది బాగలేదు, ఇందులో ఉప్పు ఎక్కువైంది, ఇందులో కారం ఎక్కువైందని అంటే దేవుడు అంటే ఆశ లేదు. కాబట్టి ఇప్పుడు అది కదా, అది చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా అవసరం లేదు కాబట్టి ఎట్లా ఉంటుంది అది, అంటే మనకు అవసరం లేదు కాబట్టి అది తినడానికి ఇష్టం. అంటే దేవుడు మీరు నేనైనా సరే, మీరైనా సరే మనము ఆశ కలిగినటువంటి జీవితం జీవిస్తే, అంటే పరిశుద్ధాత్మ దేవునిగా నడిపింపు మనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపిస్తాం. అంటే
పరిశుద్ధాత్మ దేవుడితో అంటు కట్టబడిన అనుభవం, ఆయనతో నడిచే అనుభవం, ఆయనతో సహవాసం చేసే అనుభవం, ఆయనతో కూర్చునేటువంటి అనుభవం, ఆయన దగ్గర నేర్చుకునే అనుభవం మనలో ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడుతూ సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. అంతకుముందు ఎప్పుడు ఒక గంట అయినా ఒక గడి అయినా కదా యేసు ప్రభు చక్కగా చెప్పాడు, ఒక గడి అయినా వెలుగుని మీరు ఉండలేరా అంటే ఒక గంట కూడా ప్రార్థించలేనటువంటి ఆ అపోస్తలుడు, ఆ శిష్యుడు మనుషులను పట్టే జాగ్రత్తగా చేస్తానని దేవుని పిలుపు వచ్చినప్పుడు ఆ శిష్యులు ఒక గంట ఒక గడి కూడా ప్రార్థించలేని బలహీనులుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి వాగ్దానాన్ని తెలియజేశారో, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడని ఆ వాగ్దానం కొరకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తా ఉన్నాడు. 10 దినములు ఎడతెగక అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనంలో అనేక సార్లు వీరిని చదివినట్లు వాక్యము. అపోస్తలుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో వీరందరూ వీరితో కూడా ఉన్నటువంటి స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచున్నది. దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన జీవితపు అనుభవము పరిశుద్ధాత్మ దేవుని వచ్చిన వాగ్దానంతో మొదలుగా వచ్చింది. అంటే పరిశుద్ధాత్మ దేవుని నేను పొందుకోవాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నేను కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నేను నింపబడాలనే ఆశ వారిని ఎప్పుడైతే ప్రారంభించబడదో దేవుని బిడ్డలారా, ఆశ కలిగినటువంటి వారు 10 దినములు ప్రార్థన చేస్తా ఉన్నారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 దినములు ఉపవాసం ఉండి ఆ మేడ గదిలో నుండి బయటికి వెళ్ళకుండా వారు అదే మేడ గదిలో విజ్ఞాపన చేస్తున్నదిగా, ప్రార్థన చేస్తున్నదిగా మనం చూస్తూ ఉంటున్నాం. 50వ దినమున పెంతెకొస్తు దినమున వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. 50వ దినమున పెంతెకొస్తు దినమున వారు పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి అనే ఆలోచన అనుభవంలో మనం ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి మనము ప్రార్థన చేయాలి. అయ్యా ఈ ఆత్మచింతనలో కదా, ఈ ఆత్మచింతనలో నీకు ఈ పరిశుద్ధాత్మ అభిషేకం చేత నన్ను అభిషేకించు, నాలో ఉన్నటువంటి లోపములు, నాలో ఉన్నటువంటి బలహీనతలు మీరు తీసివేయడం వారి ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో కదా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఇప్పుడు మనతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని వినగలిగితే, మనతో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి లోపడగలిగితే, మనతో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును కలిగి మనం నడవగలిగితే దేవుని బిడ్డలారా ఆయన మనలోకి వచ్చి మనలను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా ఇప్పుడు ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. యుక్తముగా ఎలాగో ప్రార్థించవలనో మనకు తెలియదు, కానీ ఆ ఆత్మ కార్యం మన పక్షంగా ఉచ్చరింప సత్యం దాని పూర్వులతో కదా ప్రార్థన చేస్తాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు అదే బాహ్యపరమైనది కదా, అదే బయటికి కనబడేటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని ఇప్పుడు నీవు ప్రార్థన చేసుకోవాలంటే అది పరిశుద్ధాత్మ దేవుని నేను ప్రేరేపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ చేత నువ్వు అంటే ఆయన మాటకు నీకు విధేయత చూపిస్తే, ఆయన నడిపించినట్టుగా నువ్వు నడిస్తే ఏం చేస్తాడంటే ప్రార్థన గది వరకు నడిపిస్తాడు. ఇప్పుడు ప్రార్థన గది వరకు నడిపించిన పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నీలో నుండి ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు. ఈ 14 విషయం ఏంటంటే ఆ వారితో ఉండి ప్రార్థన చేయడం నేర్పించాడు. ఈ అనుభవం ఏంటి? 14 వచ్చిన అనుభవం వారిలోకి కాదు, వారితో ఉండి ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తా ఉన్నాడు, ఎలా ప్రార్థించాలో తెలియజేస్తా ఉన్నాడు, ఎలా ప్రార్థించాలో వారికి తెలియజేస్తూ వారిని బలపరుస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా మీరు 3వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 3వ అధ్యాయం 1వ వచనం అపోస్తలుల కార్యాల గ్రంథము 13 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయములకు ఎక్కి వెలుచుండగా దేవుని బిడ్డలారా ఈ 3వ అధ్యాయంలో వారు ప్రార్థన కాలమున దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పొందుకున్నవారు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అంటే నడిపింపులు ఉన్నటువంటి వారు ఏంటంటే వారికి ఒక ప్రార్థన సమయం ఉంటుంది, వారికి ప్రార్థన సమయం ఉంటుంది. ఈ పగలు 3 గంటలు అనేటువంటిది యూదులకు ప్రార్థించేటువంటి సమయం. పగలు 3 గంటలకు వారు ప్రార్థించేటువంటి సమయాన్ని కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా వీరు కూడా అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు కాబట్టి మందిరంలో ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థనకు నేను కూడా వెళ్ళాలని వారు పేతురు యోహాను కూర్చొని అప్పటి వరకు 10 రోజులు ఉపవాసం ప్రార్థన చేశారు.
కదా. 10 రోజులు ఉపవాసం ప్రార్థన చేశారు. ఇప్పుడు వారు అంటే పేతురు ప్రసంగించినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. 3,000 మందికి 12 మంది అపోస్తలులు బాప్తిస్మం ఇచ్చారు. ఎంత శ్రమ కదా. ఒకరిద్దరికి బాప్తిస్మాలు ఇవ్వాలంటేనే, ఒక 10 మందికి లేకపోతే ఒక 100 మందికి బాప్తిస్మాలు ఇవ్వాలంటేనే ఎంతసేపు ఉంచేవారు కదా. ఒకరి తర్వాత ప్రతివారు ఒకసారి 100 మందిని ఉంచలేరు కదా. ఒకరి తర్వాత ఒకరు అంటే 3,000 మందిని 12 మంది అపోస్తలులు అభిషేకం బాప్తిస్మం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. శరీరము ఎంత నలిగిపోతున్నా, శరీరము ఎంత బలహీనమవుతున్నా మళ్ళా ప్రార్థన కాలానికి వాళ్ళు వెళ్తా ఉన్నారు, మళ్ళా ప్రార్థించడానికి వెళ్తా ఉన్నారు, మళ్ళా ప్రార్థన చేయడానికి ఆ యెరూషలేము మందిరంలోకి వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు బిడ్డలారా, మీరు ఆ అధ్యాయం ఎప్పుడైనా మీరు గమనించారు లేదు నాకు తెలియదు, కానీ ప్రార్థన చేయడానికి వారు మందిరానికి వెళ్తా ఉన్నారు. ఆ మెట్ల దగ్గరకు వారు వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. చదవండి. పుట్టినది మొదలుకొని పుట్టివాడని ఒక మనుషుడు మోసుకొనిపోబడుచుండెను. వారు దేవాలయంలోకి వెళ్ళాలి భిక్షపడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారములు దేవాలయము ద్వారములుగా ఉంచుచూ వచ్చేది. దేవుడు బిడ్డలారా, ఆ మందిరము కదా, ఆ మందిరం యెరూషలేము మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందిరం ఏ మందిరం? మీరే మందిరం అనుకుంటున్నారు? శృంగారములు దేవాలయం కాదు, ఆలయపు మందిరపు అంటే కోటనే. ఆ దర్వాజా పేరు అందమైనటువంటి ద్వారం. యెరూషలేము మందిరానికి కదా, యెరూషలేము ప్రాకారములకు 12 ద్వారాలు ఉన్నాయి. ఒక గొర్రెల ద్వారం అని, మత్స్య ద్వారం అని చాలా ద్వారాలు ఉన్నాయి. దేవుడు బిడ్డలారా, కాబట్టి ఆ అందమైనటువంటి ద్వారం దగ్గర ఎవరున్నారంటే, అందమైన ద్వారం దగ్గర ఒక భిక్షగాడు కూర్చున్న నాటి నుండి నడవలేనటువంటి బలహీనమైనటువంటి పాదములు కలిగినటువంటి ఒక కూర్చివాడు అక్కడ ఉన్నాడు. అతని వయస్సు ఎంత అంటే ఒకసారి మీరు ఆలోచన చేస్తే 4వ అధ్యాయం 22వ వచనంలో అంటే మీకు అర్థం కావడం కోసం 4వ అధ్యాయం 22వ వచనంలో స్వస్థపరచుట అను ఆ సూచక క్రియ ఎవరి విషయంలో చేయబడిందో వారు 40 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గలవాడు చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుండి ఆ ద్వారం దగ్గర ఉన్నాడు? 40 సంవత్సరాల నుండి అదే మందిర ద్వారం దగ్గర అక్కడే ఆరాధనలు జరుగుతాయి, అక్కడే బలులు జరుగుతాయి, అక్కడే విజ్ఞాపన జరుగుతుంది, అక్కడే ప్రధాన యాజకులు అంటే ప్రజల పాపముల కొరకు వారు దేవుడు బిడ్డలారా రక్త ప్రోక్షణ చేసి వారి పాపముల నిమిత్తమై అక్కడ ప్రార్థన చేస్తారు. 40 నెలలుగా అంటే 40 సంవత్సరాలుగా అదే మందిరం దగ్గర అదే ద్వారం దగ్గర అతను పడి ఉన్నాడు. కానీ అతని జీవితంలో మార్పు లేదు, అతని బ్రతుకులో మార్పు లేదు, అతనిని ఎవరు నడిపించలేదు, ఎవరు బలపరచలేదు, ఎవరు కూడా అతని స్థితిని మార్చలేదు. ఇవి ఒక మాటలో చెప్పాలని, ఒక మందిరపు అంటే దర్వాజ దగ్గర, ఒక మందిరపు తలుపు దగ్గర అతనున్న అతని జీవితం మందిరం దగ్గరే కదా, ద్వారం మందిరానికి ఆకులు ఉంటుంది. ఆ ద్వారం దగ్గర అతను 40 సంవత్సరాలు కూర్చున్నాడు. కానీ ఆయన జీవితం అతను బ్రతుకు అక్కడ ప్రార్థన చేసే వాళ్ళు ప్రధాన యాజకులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, హేరోదీయులు ఉన్నారు, అనేక మంది అక్కడ ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఒక్కరు కాదు, ఒక్కసారి కాదు, రోజుకి వారు యూతులు రోజుకు 3 సార్లు ప్రార్థన చేయాలి. వారి ఇంట్లో ఒకవేళ ఎవరైనా చచ్చినా కానీ ఆ శవాన్ని పెట్టి వాళ్ళు ప్రార్థన చేస్తారు. అది వాళ్ళ నిబంధన, వాళ్ళు తీర్మానం. అది అంత చక్కగా వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళు కన్నీటితో ఉన్న, దుఃఖంలో ఉన్న, వ్యాధుల్లో ఉన్న, రోగంతో ఉన్న, బలహీనమైన రోజుకు 3 సార్లు ప్రార్థన చేయాలి. దావీదు జీవితంలో 30 అతను ప్రార్థన చేస్తారు. దావీదు కూడా కదా ఎవరైనా సరే యూదులు 30 దినములకు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు చెప్పండి, 40 సంవత్సరాలుగా ఆ మందిరంలో ప్రతి వ్యక్తి కదా, మందిరానికి ప్రతి వ్యక్తి 30 ప్రార్థన చేస్తారు. ప్రార్థించే వ్యక్తులు అతన్ని కాపుకుంటూ వెళ్తా ఉన్నారు. ప్రార్థించే వ్యక్తులు ఆయనకు భిక్ష చేస్తా ఉన్నారు, ఆహారం ఇస్తా ఉన్నారు, అవసరాలు తీరుస్తూ ఉన్నారు, వస్త్రదానం చేస్తా ఉన్నారు, అన్నదానం చేస్తా ఉన్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఆయన జీవితం మాత్రం ఆయన బ్రతుకు మారడం, ఆయన బ్రతుకు మారడం. కానీ మీరు గమనించినట్లయితే ఇక్కడ పేతురు యోహానులు ఆయన అంటే ప్రార్థన చేయటకు దేవాలయంలో ఎక్కి వెళ్తున్నప్పుడు ఆ మనుషుని చూసినప్పుడు అక్కడ చూసినప్పుడు వచ్చినప్పుడు
పేతురు యోహానులు దేవాలయంలో ప్రవేశింపబోతున్నప్పుడు వాడు చూచి భిక్షపడుతుగా పేతురును యోహానులు వారిని చూచి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొక్క లక్ష్యం అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఇప్పుడు పేతురు యోహానులు అతని దగ్గర వాడి అతన్ని దాటుకొని వెళ్తాం, అతన్ని దాటుకొని వెళ్తా ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి వారిని విషయం అడుగుతా ఉన్నాయా, ఎందుకు నేను కూర్చివాడను, నేను నడవలేను, నేను పని చేసుకోలేను, నాకు అంటే నా జీవనం గడపడానికి నాకు ఉపాధి ఏది కూడా బ్రతుకుదేవి ఏది కూడా లేదయ్యా. ఈ మందిరం దగ్గర అనుకుంటున్నాను, వచ్చే పోయేవాళ్ళు ఎంతో మంది ఇస్తున్నారు, దానితో నేను బ్రతుకు కొనసాగిస్తున్నానయ్యా. ఏదైనా ఉంటే నాకు సహాయం చేయండి, ఏదైనా ఉంటే నాకు ఆహారం ఇవ్వండి, ఏదైనా ఉంటే నాకు వస్త్రం ఇవ్వండి అని అక్కడ ప్రాధాన్యపడుతున్నప్పుడు పేతురు అంటున్నాడు, దేవుడు బిడ్డలారా, పేతురు యోహానులు వారిని తీర్చి మా తట్టు చూడమని వాడు వారి యొక్క ఏమైనా దొరుకుతుందని కనిపెట్టి వారి యొక్క రక్షించు. అక్కడ పేతురు అంటున్నాడు, ఒకసారి మా తట్టు చూడు, మా వైపు చూడు అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, అంటే వీళ్ళ దగ్గర ఏమైనా వెండి దొరుకుతుందేమో, బంగారం దొరుకుతుంది అంటే మందిరంలో ఈ 40 సంవత్సరాలలో కలిగినది ఏదైనా వీళ్ళు ఇస్తారేమో. ఏదైనా అంటే అందరూ రూపాయలు ఇస్తున్నారు, వీళ్ళు ఒక 100 రూపాయలు లేకపోతే ఒక 1000 రూపాయలు ఒక నెలకు సరిపోయినటువంటి డబ్బులు నాకు ఇస్తారేమని వారిని కనిపెట్టి చూస్తున్నాడు. వారి యందు లక్ష్యం ఉంచారు దేవుడు. ఈ నేర్పిస్తాడనేటువంటి ఆశతో చూస్తున్నప్పుడు ఆ పేతురు అంటున్నాడు, వెండి బంగారులు నా యొక్క లేవు కానీ నాకు కలిగినది ఇచ్చుచున్నానని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాడు కుడిచి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వారి పాదములను శీలములను పలుకుపోతారు. వాడు దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయించు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలో వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాలుగా 3 సార్లు ప్రార్థన జరుగుతూ ఉండే మందిరంలో ఆ ప్రార్థన కదా వచ్చేవారు కదా. ఆ వ్యక్తి గురించి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు, ఎంతగా విజ్ఞాపన చేస్తున్నారు, ఎంతగా మొరపెట్టుకున్నారు, లేకపోతే వాదించుంటారు. అంతా ఒకవేళ వారి ఉందేమో, లేకపోతే కన్న తల్లిదండ్రులు ఉన్నారేమో. కన్న తల్లిదండ్రులు తెలుగులో ఎన్నిసార్లు ఆ కుమారుని కొరకు 40 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూనే ఉన్నారు కానీ ఆ ప్రార్థన అతని జీవితాన్ని మార్చలేదు, ఆ ప్రార్థన అతని బ్రతుకులు మార్చలేకపోయింది, ఆ ప్రార్థన అతనికి నడకలేకపోయింది, ఆ ప్రార్థన అతన్ని బలపరచలేకపోయింది, ఆ ప్రార్థన అతనిలో నలుగురు యువతలు కన్నడుకునేటువంటి ఆ బలహీనతలను తీసివేయలేకపోయింది. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన వ్యక్తి, పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రార్థన చేసే ఒక పేతురు యోహానుల చేత అతని జీవితం మార్చబడింది. నరములు తల మొదలుకొని అరికాల వరకు చీలమల వరకు కూడా అతని శరీరంలో ఏ అవయవము, ఏ నరము, ఏ కండరము, ఏ ఎముక, ఏ కీలు బలహీనంగా ఉందో ప్రతిదీ కూడా బలపరచబడి అతడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 40 సంవత్సరాలు వారు ప్రార్థన చేయలేదా? మందిరంలో వారు 40 సంవత్సరాలు వారు ప్రార్థన చేశారు. మరి వాళ్ళ ప్రార్థనకు ఇతని ప్రార్థనకు వ్యత్యాసం ఏంటి? పరిశుద్ధాత్మాభిషేకము, పరిశుద్ధాత్మ చేత నడిపించుకునేటువంటి పరిశుద్ధాత్మతో సహవాసం కలిగినటువంటి ప్రార్థన జీవితం వారు కలిగి ఉన్నారు. ఆ అభిషేకము, ఆ నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి ఉన్నారు కాబట్టి 40 సంవత్సరాలుగా కదా శరీర సంబంధమైన ప్రార్థనలు కదా, భావోద్వేగంతో చేసే ప్రార్థనలు కదా, కోపంతో ఉద్రేకంతో కదా ఆశతో చేసే ప్రార్థనలు అతని జీవితాన్ని మార్చలేకపోయాయి. కానీ పరిశుద్ధాత్మ సహాయంతో ఆ వారు పేతురు ప్రార్థించినప్పుడు దిగ్గున లేచి నడిచినట్టుగా మనం చూస్తాం. 40 సంవత్సరాలలో అతను ఎప్పుడు కూడా మందిరానికి రాలేదు. హల్లెలూయా. ఆ 40 సంవత్సరాలు ఇప్పుడు మందిరం ఎక్కడికి వస్తారు కానీ మందిరంలో ప్రవేశించడం, మందిరంలో ఆరాధించడం, మందిరంలో స్తుతించడం, మందిరంలో కూర్చోడం, మందిరానికి రాడు. కారణం ఏంటంటే
ఎందుకంటే అతని కొరకు ఆత్మ సంబంధంగా ప్రార్థించేవారు, ఆత్మ సంబంధంగా పరిశుద్ధాత్మ సహాయంతో భర్త కొరకు లేకపోతే ఆ కుమారు కొరకు ప్రార్థించేవారు లేరు. కాబట్టి 40 సంవత్సరాల జీవితము వ్యర్థంగా గడిపారు. ఈ రోజున మన కుటుంబాలు, ఈ రోజున మన సంఘంలో అనేక మంది పురుషులు, అనేక మంది స్త్రీలు, అనేక మంది బిడ్డలు అన్యులుగా ఉండి, ఒకవేళ అనేక మంది బిడ్డలు క్రైస్తవులుగా ఉండి మందిరానికి రాలేకపోవడానికి గల కారణం ఏంటంటే వారి కొరకు ఆత్మ సంబంధంగా ప్రార్థించేవారు, పరిశుద్ధ ఆత్మ సహాయంతో విజ్ఞాపన చేసేవారు, మొరపెట్టేవారు, వారి కొరకు కన్నీళ్లు విడిచేవారు, వారి కొరకు ఉపవాసముని శక్తితో ప్రార్థించేవారు లేదు దేవుడు. అందుకే చాలా మంది పురుషులు, చాలా మంది అదే కాదు స్త్రీలు కూడా రానివారు ఎంతోమంది ఉన్నారు, పిల్లలు రానివారు ఎంతోమంది ఉన్నారు. అవిధేయులను ప్రేరేపించు శక్తికి అధిపతి అయిన సాతాను అని పత్రిక చదువుతుంది. అవిధేయులను అంటే వారు అవిధేయంగా ఉండడానికి వారు కాదు కారణం, వారిని ప్రేరేపిస్తున్నటువంటి శక్తి, వారిని ప్రేరేపిస్తున్నటువంటి దుష్టుడు వారిని ప్రేరేపిస్తూ కదా. ఇక్కడ మీరు దేనికైనా పెళ్ళికి పిలవండి, ఫంక్షన్కి పిలవండి, ఛార్జీ జాగ్రత్తగా అప్పు చేసుకునేలా వస్తుంది, దేనికైనా వస్తుంది. మీరు పరిశీలి మందిరానికి మాత్రం కారణం దేవుడు కదా. వారి కొరకు ప్రార్థించేవారు, వారి కొరకు విజ్ఞాపనలు చేసేవారు లేదు దేవుడు కదా. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రికలు మీరు చూసినట్లయితే 6వ అధ్యాయము 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి విధమైన విజ్ఞాపనలు చేస్తూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రార్థనకు రాని వాళ్ళని నిందించడం కాదు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన రాలేదు, అది కాదు నీకు చేయాల్సిన ప్రార్థన, అది కాదు నీ ప్రయాసం, నీ పోరాటం భర్తతో, భార్యతో, పిల్లలతో, లేకపోతే ఇంకెవరితో కాదు. కానీ ఇక్కడ అంటున్నాడు ఆత్మ వల్ల ప్రతి సమయంలో కదా. ఎప్పుడంటే ఎల్లప్పుడూ, ఎప్పుడైనా సరే ప్రతి సమయంలో పరిశుద్ధాత్మ వలన మనము ప్రార్థనలు విజ్ఞాపన చేయాలి. ఎవరి కొరకు? నశించిపోతున్న వారి కొరకు, పడిపోతున్న వారి కొరకు, దేవుడికి దూరం అయిపోతున్న వారి కొరకు, దేవుడి మందిరానికి రాలేకపోతున్న వారి కొరకు. దేవుడు పిల్లల విషయమే, భర్తల విషయమే, కుటుంబంలో కదా శ్రమల విషయమే మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి వారు. మామూలు ప్రార్థన మీరు చేస్తున్నారు కదా, సాధారణమైన ప్రార్థనలు కదా, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కదా, ఇంకెప్పుడైనా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీకు అవసరమైనది కాదు. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మిమ్మల్ని నడుచున్నాడు. నేను మిమ్మల్ని ప్రార్థన ఆత్మ చేత ఉచ్చరప సత్యం కాదు కూడుకులతో గురువులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తానని అంటున్నాడు. అయితే మనకు చాలా మంది విజ్ఞాపనకర్తకు లోబడదు, పరిశుద్ధాత్మదేవునికి లోబడదు, పరిశుద్ధాత్మదేవుడిని వేరైపోతున్నారు, పరిశుద్ధాత్మదేవుడిని దూరమైపోతున్నారు. అందుకే మన ప్రార్థన జీవితం ఎదగడం లేదు, అందుకే మన ఆత్మీయ జీవితం ఎదగడం లేదు, అందుకే మన కుటుంబంలో సమాధానం లేదు, దేవుని యొక్క సన్నిధి లేదు, దేవుని నడిపింపు లేక ఎల్లప్పుడూ కూడా కదా విరోధమైనటువంటి భావంతో కదా శత్రువులు కదా భార్య భర్తలే కానీ ప్రమాణాలు చేసేటప్పుడు ఏమి ఎందుకు కలుగుతారు. కానీ ఇప్పుడు అట్లా సమయమైనా అసమయమైన ఇద్దరు పోట్లాడుకోవడానికి చూస్తున్నారు. కానీ ఒకరైనా తగ్గి ప్రార్థించేవారు. ఎందుకు? మనం అజ్ఞానం కదా, అజ్ఞానంలోనే మన సమయాన్ని వృధా చేసుకునేటువంటి సమయము ఇక చాలు, అన్ని సంవత్సరాలు ఇక చాలు. మీ జీవితము పరిశుద్ధాత్మ దేవుడికి ఇవ్వండి, మీ చేయిని పరిశుద్ధాత్మ దేవుడికి ఇవ్వండి. మీరు పట్టుకుంటే మీరు పరిశుద్ధాత్మ దేవుడు, లేకపోతే మీరు దేవుడిని పట్టుకుంటే మీరు విడిచిపెడతారు. కానీ దేవుడికి మీ జీవితాన్ని ఇస్తే, దేవుడికి మీ బ్రతుకునిస్తే తప్పకుండా ఆయన విడిచిపెట్టకుండా నడిపిస్తాడు. దేవుడు విడిచిపెట్టకుండా ఆయన మిమ్మల్ని ఆ ప్రార్థనలోకి నడిపిస్తారని వాక్యం సెలవిస్తాము. అంటే మీరు అర్థమవుతుంది అనుకుంటున్నాను. 40 సంవత్సరాలు ప్రార్థన చేయలేదు, ఆత్మ సంబంధంలో ఒక్క ప్రార్థన చేస్తే కాదు. ఒకటే మాట, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువని చేయించారు. అంతే
నరములు కదా, పేతురులో ఉన్న అభిషేకం, పేతురులో ఉన్న ఆ శక్తి, పేతురులో ఉన్నటువంటి స్వస్థత ఈయన హస్తంలో నుండి, ఆయన హస్తంలో నుండి. ఒకటి మాట ద్వారా, రెండోది ఆయన హస్తం ద్వారా పరిశుద్ధాత్మ శక్తి స్వస్థపరిచే కృపావారు అందరిలోకి వెళ్ళి ప్రతి నరములు కదా, ప్రతి అవయవములు, ప్రతి కండరములు, ప్రతి ఎముకను బలపరిచి పూర్ణ స్వస్థత ఇచ్చింది. కొద్దిది కాదు, హల్లెలూయా, కొద్ది స్వస్థత కాదు. ఏదో కాసేపు కూర్చొని కరబట్టుకోవడం కాదు, ఏదో కాసేపు కూర్చొని మళ్ళీ కూర్చొని కాదు. దేవుడు సంపూర్ణమైన స్వస్థతను ఇచ్చాడు. 40 సంవత్సరాలు ఆయన మందిరంలో అడుగుపెట్టలేకపోయాడు. కానీ పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే పేతురు ప్రార్థించాడో అప్పుడు ఆ పేతురు యొక్క అంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేయబడ్డ ఆ ప్రార్థన ద్వారా అతను సంపూర్ణమైనటువంటి స్వస్థతను, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అతను పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. రాత్రికాల సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను నేను కూడా అనుకుంటున్నాను, నేను బాగా ప్రార్థన చేస్తాను. మనం కాదు ప్రార్థన చేయాలి, మనం కాదు చేయవలసింది. అసలు మన కథలు, మన ఆలోచన, మన తలపులు, మన శరీరం అసలు ఏమి మనం అంటూ ఏది చేయలేదు. ఆత్మ సంబంధం ఏ కార్యం చేయాలి. ఏదైతే శరీర ఈ లోకపరమైన పనులు చేయగలము, కానీ ఆత్మ సంబంధమైన కార్యం జరిగించాలండి. ఒక వ్యక్తి స్వస్థత, ఒక వ్యక్తి రక్షణ, ఒక వ్యక్తిని నిత్య జీవుల్లోకి నడిపించాలండి, ఒక వ్యక్తిని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాలండి. ఈ పెదవులు, ఈ శరీరం అంతా పరిశుద్ధాత్మ స్వాతంత్రం ఉంటే కదా, పరిశుద్ధాత్మ నడిపింపుకుంటే కదా. మనం వాక్యం చదువుకున్నాం కదా, ఎందుకు తన కామంతి వ్యక్తులు కదా, గాడిద సొంత వాటితోటి అంటే దేవుడు అవి ఆ యజమానుల మాట వింటున్నారు కాబట్టి అవి లోపడుతున్నాయి. వాటిని ఆ యజమానుల దగ్గరకు దొరుకుతుంది. అదే లోపడకపోతే ఇప్పుడు పశువులు ఎక్కడి వరకు నేల వరకు లేకపోతే నేల వరకు దొరుకుతుంది వెళ్తాం, కానీ ఆ నీళ్ళు తాగించగలవా, ఆ వేద నిర్మించగలవా? మరి నీకు అంటే అది మనకు లోపడితేనే నేల వరకు నడిపించగలరు కదా, లోపడకపోతే నేల వరకు నడిపించగలరు. దేవుడు ఈ విషయంలో కూడా అంటే ఆత్మ విషయంలో కూడా నువ్వు లోపడితే కదా, నేను ప్రార్థన చేయగలిగితే, నేను ప్రార్థన బాగా చేస్తే, మేము చిన్నపట్టాలని మేము మనసాన్ని ఇస్తామని అనుకుని రాబడుతున్నాను. సంఘాలతో కానీ పరిశుద్ధాత్మ లేకుండానే ఆయనకు లోపడితే ఆయన మనలను తన ప్రార్థన ఆత్మ చేత నింపుతాడు. పరిశుద్ధ ఆత్మదేవుని మనలో ఉండి ఉచ్చరింప సత్యం కనుగోలులతో ప్రార్థన చేస్తానని వాక్యం చదివిస్తూ ఉంది. మీరు చూసినట్లయితే దేవుడు బిడ్డలారా 5వ అధ్యాయంలో అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయంలో కూడా 12వ వచనం చదవండి. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను, మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మందిరంలో కూడి కడమ వారిలో ఎవరినో వారితో కలుసుకున్నకు తెగిపోలేదు. కానీ ప్రజలు వారిని గడపరుచుచుండిరి. పురుషులను, స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షములు చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోకి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నేలైనను పడవలెనని మాంసముల మీదను మరుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను, అపవిత్ర ఆత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు జీవితాన్ని మనం చూస్తే 5వ అధ్యాయంలో కదా, అపోస్తలుల ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగిన తర్వాత ఇప్పుడు పేతురు ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాడు. పేతురు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ యెరూషలేము పట్టణం చుట్టూ గ్రామంలో అందరూ కూడా ఏం చేస్తున్నారంటే
రోగులను తీసుకుని వస్తూ ఉన్నారు కదా. తర్వాత దెయ్యముల చేత పీడించబడుతున్న వారిని, అపవిత్రాత్మల చేత పీడించబడుతున్న వారిని తీసుకొని వచ్చినప్పుడు పేతురు లేని వారి ఎవరి మీద అయితే పడుతుందో వారందరూ ఎట్టి వ్యాధి కలిగిన వారైనా, ఎట్టి రోగం కలిగిన వారైనా, ఎట్టి దురాత్మ అంధకార శక్తుల చేత పీడించబడుతున్న వారైనా అనేకులు వారందరూ కూడా స్వస్థత పొందినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, పేతురుని ఎక్కడి నుండి వచ్చిన శక్తి, పేతురు ఎలా ఆ అపవిత్రాత్మలను జయించగలిగాడు, పేతురు ఎలా వారందరినీ స్వస్థపరచగలిగాడంటే, పేతురు నేలలో ఎక్కడి నుండి వచ్చిన స్వస్థత అంటే పరిశుద్ధ ఆత్మ విషయంలో అతడు లోబడి జీవితం కలిగి ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవునికి తన జీవితాన్ని అప్పగించాడు కాబట్టి, పరిశుద్ధ ఆత్మలు అతను ప్రార్థిస్తున్నాడు కాబట్టి అతడు ఆ అభిషేకాన్ని, ఆ స్వస్థతను, ఆ స్వస్థపరిచేటువంటి కార్యాలను అతను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మీరు చూసినట్లయితే దేవుని బిడ్డలారా 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం 36వ వచనం, మరియు యొప్పేలో కవిత అను ఒక శిష్యురాలుడెను, ఆమెకు భాషాంతరమున దోర్కాని పేరు. ఆమె సక్రియలను ధర్మకార్యులను బహుగా చేసి ఉండెను. ఆ దినమున ఆమె గాయపడి చనిపోగా వారు శవమును కలిగి మేడగదులు పనులకు చేరి లుక్క ఎప్పేకు దగ్గరగా ఉండిన చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యుడు విని అతడు కనుచేక తమ ఎందుకు రావాలని వేడుకున్నకు 2 మనుషులను అతని ఎందుకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చి అందరూ వచ్చి ఏడ్చుచు దూరంగా తమతో ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచి పేతురు అందరినీ వెలుగులకి పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి కవిత లెక్కలుగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చేయించింది ఎవరైతే పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఖాయిలా పడి ఆమె చనిపోయింది అని. ఖాయిలా పడి రోగం వచ్చింది అని కదా, బలహీనురాలుగా ఉంది, రోగంతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఆమె రోగగ్రస్తురాలుగా వ్యాధితో ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, బలహీనతతో ఉన్నప్పుడు, మరణకరమైనటువంటి కదా రోగంతో ఆమె పోరాడుతున్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే పరిశుద్ధులను పిలిచి ఆయన అప్పగించాడట. 41వ వచనంలో అతడు ఆమెకు చేయించి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాడు. పరిశుద్ధులు అంటే దేవుడు వాక్యం తెలిసి వాక్యం మీద జీవించేవారు, యేసు రక్తం చేత కడగబడినవారు. ఇప్పుడు వారు కూడా ఎంత ప్రార్థన చేస్తున్నారు, వారు కూడా ఎంత విజ్ఞాపన చేస్తున్నారు, ఎంత మొదలుపెట్టున్నారు కదా. ఎందుకంటే ఆమె జీవించినప్పుడు ఆమె వారికి వస్త్రాలు ఇచ్చింది, ఆమె వారికి ఆశ్రయం ఇచ్చింది, ఆమె వారిని పోషించింది, ఆమె వారిని కదా తండ్రి వారి ప్రేమించి వారికి అక్కడ ఆశ్రయం ఇచ్చి అనుదినము వారికి భోజన పదార్థములను ఏర్పాటు చేసి తన బిడ్డలుగా విధవరాలను కదా వృద్ధాశ్రమం అనుకోవచ్చు. హల్లెలూయా. వృద్ధులందరినీ ఆమె సమకూర్చి వారికి అన్నిటినీ ఇచ్చినట్లుగా మనం చూస్తాము. కానీ అక్కడున్న మనుషులు ఎంతో ప్రార్థన చేశారు, ఎంతో విజ్ఞాపన చేశారు, ఎంతో మొరపెట్టారు, కానీ వారి మరణ కదా అంటే వారు ప్రార్థన చేస్తే ఆమెకు స్వస్థత రాలేదు, వారు ప్రార్థన చేస్తే ఆమెకు బాగుపడలేదు. కానీ ఇప్పుడు యొప్పేలో ఉన్నటువంటి పేతురు కవిత ఇంటికి వస్తాడు. ఎప్పుడు వస్తూ ఉన్నాడు? రోగంతో ఉన్నప్పుడు కాదు, రోగంతో ఉన్నప్పుడు కాదు, వ్యాధితో ఉన్నప్పుడు కాదు, కానీ ఆమె చనిపోయిందని వారు గ్రహించి ఆమెను శుభ్రంగా స్నానం చేసి మేడగదిలో పనులు పెట్టి అప్పుడు పేతురు దగ్గరకు పంపిస్తా ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప ప్రార్థన జీవితాన్ని అతడు కలిగి ఉన్నాడు. ఎందుకు అంటే వాళ్ళ విశ్వాసం ఏంటంటే పేతురు వచ్చి ప్రార్థన చేస్తే చనిపోయిన వారు కూడా బ్రతికించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఇప్పుడు కవిత దగ్గర వచ్చి గంటల తరబడి ప్రార్థన చేయలేదు, రోజుల తరబడి ఆయన ప్రార్థన చేయలేదు.
ఒకటే ప్రార్థన. ఆమెను సజీవురాలుగా ఉంచాలని అక్కడ ఏమని ప్రార్థన చేశాడో రాయబడలేదు. కానీ పేతురు అందరినీ గుర్తుపాపి మోకాళ్ళని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి కవిత లమ్మనగానే ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆమె మొదట చేయవలేదు. అర్థమవుతుందా? మొదట ఆయన చేయించడా లేదు. ఆమె స్వరం అంటే ఆయన స్వరం, పేతురు యొక్క స్వరం. కవిత లేపడగానే దిగ్గుగా లేచి అంటే కనులు తెరిచి చూస్తున్నట్టుగా అంటే ప్రాణము ఆమెలోకి వచ్చినట్టుగా చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుండి వచ్చింది శక్తి? ప్రార్థించే కదా జీవితం, ప్రార్థించే స్వరం, ప్రార్థన. పరిశుద్ధాత్మదేవునికి నీ నోటిని అప్పగిస్తే కదా అన్న అప్పగిస్తాం కదా, పుస్తకం వచ్చినట్టుగా అప్పగిస్తాం కదా. నెట్టడానికి కూర్చుంటే అసలు అవతలలో కదా ఇళ్ళ ఖాళీ చేయాలి, ఊరన్నా ఖాళీ చేయాలా, ఇంకా మనం వాళ్ళు గడుచుకోలేదే కాదు. అలాంటి కదా భయంకరమైనటువంటి విద్య కలిగినటువంటి వారు ఉన్నారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. మనం అంటే చెప్పించడానికి నాశనం వరకు మనం పెదవులను అప్పగిస్తుంటున్నాం. సాధారణంగా మనం పెదవులను అప్పగిస్తుంటున్నాం. అపవిత్రతను మనం పెదవులను అప్పగిస్తూ ఉంటున్నాం. మన శరీరాన్ని అప్పగిస్తూ ఉంటున్నాం. ఎవరు? అన్యులు కాదు, దేవుని ఎరిగిన బిడ్డలు కాదు, దేవుని తెలుసుకోలేనటువంటి బిడ్డలు కాదు, లేకపోతే విగ్రహారాధన చేసేవారు కాదు, కానీ నిత్యం ప్రార్థన చేసేవారే పరిశుద్ధాత్మ దేవునికి తమ జీవితాలను పెదవులను అప్పగించలేని వారుగా ఉన్నారు. నీ పెదవులను నీ దేవునికి అప్పగిస్తే, నీ పెదవులు అంటే నీ జీవితాన్ని నువ్వు అప్పగించి ఈ పెదవులతో పరిశుద్ధాత్మ దేవుని సహవాసంతో నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ మాటలో జీవం బయటకు వస్తుంది కదా. యేసు ప్రభుతో పేతురు అంటారు, ప్రభువా ఎవరి దగ్గరికి వెళ్ళాం, ఎవరి దగ్గరికి వెళ్ళాం? నీవే నిత్య జీవపు మాటలు కలిగేవాడు. అక్కడ ఆయన అన్నాడు, ఇప్పుడు ఆయనలోనే ఆ జీవపు ఊట, ఆ జీవపు మాట, జీవంతో కూడినటువంటి మాటలు కలుగుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎక్కడ కూడా వచ్చిందండి ప్రార్థన అనుకో, మన ప్రార్థన అనుకోకాదు, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రార్థన చేస్తున్న వ్యక్తి నిజంగానే చనిపోయిన వారు లేకపోతారు, బ్రతికించబడతారు. దేవుడి చిత్రైతే మన దగ్గర కూడా చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇస్తాడు, అవకాశం ఇస్తాడు. ఎప్పుడో ఒకప్పుడు నేను ఇంకెక్కడున్నా మీకు సాక్ష్యాన్ని పంపిస్తాను. హల్లెలూయా. చేస్తాడు, నమ్మట్లేదు. నేనైతే నమ్ముతాను. హల్లెలూయా. జరిగిస్తాడు, తప్పకుండా జరిగిస్తాడు. ఒక సమయంలో శ్రీరామగిరిలో ఉన్నాం. శుక్రవారం ప్రార్థన అయిపోయింది. ఆమె ప్రార్థన అయిపోయింది. ఇంకా వెంటనే వెళ్ళిపోతా ఉంది ఇంటికి. ఆమె భర్త రాకపోతే వెళ్ళిపోతా ఉంది. మందిరం బయటకు వెళ్ళగానే అక్కడ పడిపోయింది అసలు. సో అంటే ఒళ్ళంతా తడిసిపోయింది, శరీరం అంతా తడిసిపోయింది. ప్రాణం లేదు నాకు. నేనైతే చూడలేదు. ప్రార్థన అంతా అయిపోయింది. అప్పటికి 9:30 అవుతా ఉంటా. అంత తొందరగా వదిలిపెట్టాలి ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటికే 9:30 అవుతా ఉంది. 9:30 అవుతా ఉంది. ఆమె పడిపోయింది. వాళ్ళు డాక్టర్ పిలవలేదు. వాళ్ళు మందిరంలో తీసుకుని వచ్చారు. నేను అప్పుడు ఆంధ్రలో ఉన్నాడు. ఆయన ఇలా అయిపోయిందనే మీరు ఆమె దగ్గర ప్రార్థన చేయండి. నేనేమో ఆంధ్ర దగ్గర ప్రార్థన చేస్తాను. అప్పుడు వరకు ప్రార్థన చేసి ఆగిపోయారు. నేను ప్రార్థన చేశాను. చేసి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె సునీత అక్కడ సునీత అంటే వాళ్ళు ఆమె చేసి కళ్ళు తెలిసి చూస్తా ఉంది. హల్లెలూయా. చనిపోయింది లేదు పట్టుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటే మనం ప్రార్థన చేయడం, మన యొక్క ప్రాణాత్మక యొక్క మూర్తులను ఆయన చేతికి అప్పగిస్తే తప్పక ఆయన ఏ అభిషేకం కలుగుతున్నాడో, ఏ ఆత్మతో ఆయన నింపబడ్డాడో, ఏ ఆత్మ చేత ఆయన సజీవులను కదా అదే మృతులను సజీవులుగా మార్చాడు. అదే ఆత్మ, అదే జీవాన్ని నేను నాలో మనలో ఉంచాను. ఆయన చెప్పాడు కదా, ఆయనే నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు దెయ్యాలు కనబడతారు. మీరు మరణకరమైన ఏ రీతి రాగిన హాని మీకు రోగం మీద చేకూర్చినప్పుడు మీరు స్వస్థత పేతురు అంటున్నాడు. కవిత లేయాలనే కళ్ళు తెరిసి చూస్తాను. అంటే ఆయన మాట, ఆయన స్వరంలో ఉండేటువంటి ఆయన పదవుల నుండి వచ్చినటువంటి ఆ మాటలో జీవం వెళ్ళి ఆమెను బ్రతికించినట్టుగా, ఆమెను సజీవురాలుగా చేసినట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. యోహాను సువార్త మీరు చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయంలో 63 వచ్చింది. యోహాను సువార్త 6:63 వచ్చింది. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది,
శరీరము కేవలం విశ్లేషణము, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవములైనవి కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎక్కడ అంటున్నాడు? నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవములై, అంటే ఆయన మాటలు మనలో కదా అవి ఎల్లప్పుడూ కూడా జీవాన్ని ఇస్తాయి. అవి ఆత్మ సంబంధం మీద మన పేతులు ఎక్కడ ఆమెను ముట్టుకోలేదు, కానీ ఆయన స్వరం, ఆయన నోటిలో నుండి ఒక మాటే ఆమెను బ్రతికించినట్టుగా, ఆమెను సజీవురాలుగా తిరిగి వారికి అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని పిల్లరా, మరి మన జీవితాలు ఎందుకు జరగట్లేదు, మన సంఘాలను ఎందుకు జరగట్లేదు, మన వ్యక్తిగత జీవితం ఎందుకు జరగట్లేదని ఒకటే, మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఎప్పుడైనా సరే ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. మనం మాట మాత్రం జరిగిస్తే ఆ కార్యం జరుగుతుంది, మాట మాత్రం జరిగిస్తే ఆ కార్యం జరుగుతుంది. ఎందుకంటే దేవుడు అంటే వాక్శక్తిని, అంటే ఆత్మ అభిషేకాన్ని మనకు ఇచ్చారు. క్రమంలో ఒకరు ఉన్నారు, అంటే వాళ్ళు నాకు తెలిసినటువంటి వారు చెప్పలేదు అనుకుంటారు. ఒకరిద్దరు సాక్ష్యం MBBS సీట్ రాలేదు, ఆమెకు 61 నెంబర్లో ఆమెకు ర్యాంక్ వచ్చింది. 60 నెంబర్ వస్తే 60 సీట్లు ఉంటాయి. ఆ 60 సీట్లకు కావాల్సినటువంటి ర్యాంకు రావాలి, కానీ ఆమెకు 61 ర్యాంక్ వచ్చింది. ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ కావాలనుకుంటుంది. సీట్ రాలేదు, వేరే దగ్గర జాయిన్ అవ్వాలని చెప్పింది. నేను అన్నాడు, ఎక్కడ జాయిన్ అవ్వదు, ఉస్మానియాలోనే జాయిన్ అవ్వదు, నువ్వు కోరిన స్థలంలో నీకు సీట్ ఇస్తుంది. ఆల్రెడీ 60 మంది జాయిన్ అయ్యింది, ఇంకెక్కడ సీట్లు మళ్ళా కాదు కదా, ప్రైమరీ స్కూల్స్ కాదు కదా, ఎంతమందికి అంతమంది నేర్చుకుంటారు. దేవుని పిల్లరా, కొన్ని రోజులు విశ్వాసంతో వారు మేము ప్రార్థన చేశాం. తర్వాత 60 మందిలో ఒకళ్ళు నాకు ఈ ఉస్మానియా కాలేజ్ వద్దు, నేను వేరే దగ్గర చదువుకుంటానని ఆమె సీటు క్యాన్సిల్ చేసుకుని వేరే దగ్గరకు వెళ్ళింది. నెక్స్ట్ ప్లేస్లో ఏ రికమెండేషన్తో పని లేకుండా, ఎవరితో పని లేకుండా అదే ఉస్మానియా క్యాంపస్లో, అదే యూనివర్సిటీలో ఇప్పుడు డాక్టర్ చదువుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లరా, భయం లేదు, ఆయన మనలో ఉంటే సమస్త కార్యములను జరిగిస్తాడు. ఎన్నెలా తెలుసు కదా, ఎన్నెలా తెలుసు కదా, ఎన్నెలా బాగా చదువుతుంది. అసలు ఎంత బాగా చదువుతుందంటే వాళ్ళ గతంలో తెలుసు, అందరికి తెలుసు, వాళ్ళ మేనమామ గారికి కూడా తెలుసు, వాళ్ళు కూడా అలా తెలుసు. ఇంటి రాదని అటు వేలు ఇటు వేలు నిజంగా తర్వాత రికమెండేషన్ ముష్టి వాళ్ళు రికమెండేషన్ ఏదో వస్తుందని అనుకోలేదు. ఒకసారి నాకు ఏ పనులు వస్తున్నాను అనుకోకుండా అక్కడ వరంగల్ డిస్ట్రిక్ట్లో కేసు సముద్రం దగ్గర సీట్ వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు 20 కూడా చదువుతాం. హల్లెలూయా. ర్యాంక్ వచ్చినప్పుడు సీట్ అక్కడ దేవుడు ఏర్పాటు చేశారు, ఇక్కడ వరకు నన్ను చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు రాదనుకున్నారు, అవి కనుక ఒకసారి చెప్పారు, వాళ్ళకి ఎవరికి చెప్పాలి. హల్లెలూయా, రాదనుకున్నారు. అంటే దేవుడు పిల్లరా, మన విశ్వాసంతో మనం అది ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా జరుగుతుంది. జరగనట్లయితే లేదు. దేవుడు ఎప్పుడు అంటే మనము పరిశుద్ధ ఆత్మదేవుడికి మన జీవితాన్ని అప్పగించినప్పుడు, ఆయన ద్వారా మనం నడిపించుకున్నప్పుడు, ఆయన ద్వారా మనము ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థనలో దేవుడు తప్పక మనతో మాట్లాడతాడు, తప్పక మనలను బలపరుస్తాడు, తప్పక మనలో నుండి ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఆయన విజ్ఞాపన చేసినప్పుడు ఆ కార్యం తప్పకుండా జరుగుతుంది. దేవుడు అంటే గతంలో ఉన్నట్టుగా మీరు ఉండకండి, గతంలో ప్రార్థించినట్టుగా ప్రార్థన చేయకండి. ఎంతకు ముందు మీరు ప్రార్థన అంటే మీ శరీరం నుండి బాధను బట్టో, బాధ్యతను బట్టో, భావోద్వేగాన్ని బట్టో, కోపమును బట్టో మీరు ప్రార్థన చేశారేమో, కానీ అలా మీరు ప్రార్థన చేయకండి. మీ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించండి. సంపూర్ణంగా పరిశుద్ధ ఆత్మదేవుడికి అప్పగించినట్లయితే దేవుడు తప్పకుండా ఆ విషయంలో కార్యము జరిగిస్తాడు. ఇన్ని రోజులు మా ప్రార్థన చాలా మంది అయ్యా, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను,
ఎందులో నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నీ శరీరంలోని ప్రార్థన చేస్తుంది. నీ భారాన్ని బట్టి, నీ తలంపులను బట్టి, నీ గల అత్యాశను బట్టి నువ్వు ప్రార్థిస్తున్నావు. కానీ పరిశుద్ధ ఆత్మదేవా, నీ చిత్తములు నా జీవితంలో జరిగించవా? నీ చిత్తాన్ని నా కుటుంబంలో జరిగించవా? నీ చిత్తాన్ని నా భర్త జీవితంలో, భార్య జీవితంలో, పిల్లల జీవితంలో నువ్వు జరిగించవా ప్రభు అని ఎప్పుడైనా ప్రార్థించేవా? ఎప్పుడైనా ప్రార్థించినటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉన్నామా? ఎదుగుతున్నాం. ఎప్పుడైతే అతి అనుభవాన్ని కలిగి ఉన్నామో, ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మదేవునిగా అనే ఉచ్చరింప సత్యం కానీ భూములతో మనం ప్రార్థన చేస్తామో అప్పుడు తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తాడు. అప్పుడు తప్పకుండా దేవుడు మేలు చేస్తాడని వాక్యము సెలవిస్తామని. ఎన్ని సంవత్సరాలు మీరు ఎలా ప్రార్థన చేశారో, దేనిని ఆధారం చేసుకొని మీరు ప్రార్థన చేశారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు, యేసుక్రీస్తుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రార్థన కొరకై ఎలా ప్రేరేపించాడు, ప్రార్థన కొరకు ఎలా బలపరిచాడు, ప్రార్థన కొరకు ఎలా ఆయన అభిషేకాన్ని ఇచ్చాడు. ఈరోజు అడిగే వారందరికీ కూడా ఆయన తన అభిషేకాన్ని ఇస్తాడు. అడిగే వారందరికీ కూడా ఆయన తన సహాయాన్ని, తన సహవాసాన్ని ఇస్తాడు. చాలా మంది మనం కదా నమ్మలేని వారుగా, అవిశ్వాసంగా, అజ్ఞానంలో ఇప్పుడు యూట్యూబ్లో కూడా అది ఇది మంచిదా, అది మంచిదా వార్తలు అని ఏదైతే గుర్తుంచుకోండి. వాక్యం ఎందుకు ఆధారం. ఏ గొప్ప సేవ గురించి అందుకే పౌలు అంటాడు, పరలోకం నుండి ఒక దూత వచ్చి నేను ఒక స్వార్థ చేస్తే మీరు నమ్మొద్దు, అతడు శాపగ్రస్తుడు కానీ అంటాడు. ఎందుకంటే ఇదే సత్యమైనటువంటి వాక్యం. ఈ వాక్యాన్ని అనుసరించండి. ఈ వాక్యాన్ని అనుసరించి మీరు ప్రార్థన చేయండి. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మరి దీన్ని రాసినటువంటి మొదటి పత్రికలో మీరు చూసినట్లయితే పద్నాలుగు వచ్చిన రెండో అధ్యాయం 14 మొదటి పత్రిక ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి దైవికముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగు కనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించు, కానీ అతను ఎవరి చేతనైనా వివేచింపబడదు. హల్లెలూయా, హల్లెలూయా. అనే ఆత్మ సంబంధమైన కార్యములు ఆత్మానుభవము చేతనే తప్ప ఇంకే అబ్బాయికి అర్థమవుతుందా? ఆత్మ చేతనే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పే వాక్యం కూడా మీకు అర్థం కావాలంటే నాలో ఆత్మ పని చేయాలి, మీరు పరిశుద్ధాత్ముడు అది చేయాలి. నాలో ఒక ఆత్మ, మీలో ఒక ఆత్మ ఉంటే ఏదైనా కొంత జీవితంలో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అనుభవించాను. ఎక్కడికైనా వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడికి చెప్పాలంటే అక్కడ ఎంత ఇబ్బంది పడతాను, ఎంత నేను బాధపడతాను దేవుడికి. అంటే వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళు పొందుకోలేను. అప్పుడు నేను నలిగిపోతా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సేవకుడైనా సరే పరిశుద్ధ ఆత్మ గురించి తప్పుడు ప్రచారం చేస్తే నమ్మకని. ఆత్మానుభవం చేతనే అతడు కదా, ఆత్మానుభవం చేతడు వివేచిస్తాడు. కానీ ఆత్మానుభవం లేకపోతే వివేచించలేదు. ఎందుకంటే అతడు మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతాడు. కాబట్టి దేవుడు బిడ్డలారా, మీ జీవితాన్ని, మీ బ్రతుకులను, మీ సమస్త శరీరమును పరిశుద్ధ ఆత్మ దేవుడికి అప్పగించండి. యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మీకు తెలియదు. ఆయన మీకు ప్రార్థన నేర్పిస్తారు. ఎప్పుడు ప్రార్థన చేయాలో కూడా నేర్పిస్తారు. ఎలా ప్రార్థన చేయాలో కూడా నేర్పిస్తారు. ఏ విషయంలో ప్రార్థన చేయాలో కూడా నేర్పిస్తారు. అన్ని విషయాల్లో ఆయనే మీకు ఒక నాయకుడిగా ఉండి, బోధకుడిగా ఉండి, స్నేహితుడిగా ఉండి అన్ని విషయాల్లో ఆయన మీకు సహాయం చేస్తూ మీకు నడిపిస్తాడు. కాబట్టి మనందరం కూడా ఆత్మ సహాయం పొందుతూ పరిశుద్ధ ఆత్మ సహవాసం చేత ఎల్లప్పుడూ ప్రార్థన చేసి ఆ 40 సంవత్సరాల నుండి పుట్టివాడితో వ్యక్తి జీవితంలో ఎలా ఆశీర్వదించబడ్డారో, కవిత ఏ విధంగా సజీవురాలై కదా ఆమె మరలా ఎల్లవల్ల పరిశుద్ధుల చేతికి అప్పగించబడదో ఈ లోకంలో నీ కుటుంబము రక్షించబడాలంటే, నీ కుటుంబము మందిరంలో రావాలంటే, నీ కుటుంబంలో వారు ఎవరైనా మరణకరమైనటువంటి పాపముల చేత పీడించబడుతుంటే వారు కూడా విడుదల పొందాలని పరిశుద్ధాత్మ సహాయం చేయాలి కదా. అక్కడికి పరిశుద్ధులు ప్రార్థించారు, కానీ ఆమె రోగము తొలగిపోతుంది.
కానీ ఆత్మచేత నింపబడిన వ్యక్తి ప్రార్థన చేస్తే చనిపోయింది కూడా ప్రకటించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడులారా, దేవుడిలో శక్తి తక్కువ కాలేదు. నా పాపము తక్కువైన మోషని మోషను ఆయన తక్కువ కాలేదు, కానీ మనమే కదా తక్కువ చేస్తున్నాం. వాల్యూ తక్కువ చేసినప్పుడు కదా నీళ్ళు ట్యాప్ తగ్గించినట్టు మనమే దేవుడి శక్తిని ఆయన ఇది చేస్తాడా, ఆయన అది చేస్తాడా, ఆయన మాట్లాడతాడా, ఆయన మన మీదకి వస్తాడా, ఆయన మనలో నివసిస్తాడా. దెయ్యం వచ్చిందని ఇలా ఉంటుంది, దెయ్యం వచ్చింది. మరి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిందంటే అంటే మన పరిశుద్ధులు ఉన్నారు కదా. ఆ లెక్క చూస్తే వేరే కాదు, అపోస్తలుడు కూడా ఆయన మన పరిశుద్ధ ఆయన మన నిజంగా మన పరిశుద్ధుల మీద యేసుక్రీస్తు ఎందుకు రావాలి? హల్లెలూయా. మన పరిశుద్ధులు దేవుడు చేశారు. ఇప్పుడు మా పిల్లలు మన పరిశుద్ధుగా బట్టలు కొనిస్తారు. నువ్వు పరిశుద్ధుడు అయితేనే నీకు బట్టలు కొనిస్తా అంటారు. మీరేమైనా నువ్వు పరిశుద్ధుడు అయితేనే నీకు చూసుకొనిస్తా అంటారు. మీరేమైనా కృప కదా ఇక్కడ రాయి పరిశుద్ధాత్మ వరాలను రాయవలేదు, కృపా వరాలని రాయ. కృప అంటే నిన్ను బట్టి కాదు, ఆయనే ప్రేమించేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మన పరిశుద్ధత కాదు, మన భక్తి కాదు, మన ప్రార్థన కాదు, మన ఉపవాసం కాదు, ఏది కాదు, నిన్ను ప్రేమించి నీ కొరకు ఆయన సిద్ధపరిచేటువంటి వరాలు. కాబట్టి దేవుడు మనలో ఎవరైనా మన కుటుంబంలో భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, అత్తమామలైనా, ఇంకెవరైనా బలహీనులుగా ఉండి దేవుడికి దూరమై పడిపోయి మరణకరమైన పాపంలో ఉండిపోతే మీరు చేసిన ప్రార్థన పడి ఇప్పుడు మీ జీవితాలలో పరిశుద్ధాత్మ దేవునికి అంకితం చేయండి. మీ జీవితాలను ప్రభుకు పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించినట్లయితే ఆయన ఎల్లవేళలా మిమ్మల్ని ప్రార్థనలోకి నడిపించి మీ ప్రార్థన ద్వారా మీ కుటుంబాలను, మీ సమాజాన్ని, మనందరినీ కూడా రక్షణలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించడం కాక ప్రార్థన. పరిశుద్ధుల మహోన్నతుడా, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయా పేతురు ఆయన ఎవరు నాకు తెలియదని బొమ్మలు అబద్ధపడ్డాడు, కానీ ఇప్పుడైతే ఆయన నా బొమ్మని స్వస్థత చేస్తూ ఉన్నాడు. 40 సంవత్సరాలుగా ఆ పుట్టివాడి వరకు ఎంతో మంది ప్రతి దినము 3 సార్లు ప్రార్థించారు, కానీ అతని జీవితం మారలేదయ్యా. మా కుటుంబాలలో కూడా అనేక జీవితాలు మార్చబడకపోవడానికి అయా అలాంటి ప్రార్థనలే కారణం. మిమ్మల్ని ప్రార్థన చేయగయ్యా. మా ప్రార్థన ఆత్మ సంబంధమైనది ఉండాలి. మా యుద్ధోపకరణలు ఇహలోక సంబంధమైనది కాదు. దేవుడి దుర్గములను పడద్రోయ జాగలిగిన శక్తి గలవని పౌరంశుడైనా ఆత్మ సంబంధమైన కర్తము, ఆత్మ సంబంధమైన విజ్ఞాపన ప్రార్థన చేస్తూ అయా నశించిపోతున్న వారిని అది ఎవరైనా సరే తప్ప రక్షణలోకి నడిపించడానికి ఈ కృపను దయచేయండి. అయ్యా కవితమని అయ్యా రోగుల చేత, వ్యాధుల చేత, పాపం చేత మా కళ్ళ ముందు చనిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారయ్యా. నశించిన దాన్ని ఎదిగి రక్షించడానికి వచ్చేవారు. నీ ప్రేమను ప్రకటింప, నీ ప్రేమను శాంతింప, నీ కార్యములను జరిగించడానికి అవతరిస్తారంలో కానీ పనివారంగా ఉన్న రక్షణ జరుగుతారు. ఎందుకు పనివారంగా ఉన్నారు? అప్పుడు అందరూ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, పరిశీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, కానీ పరిశుద్ధ ఆత్మచేత నింపబడి పనిచేసే పనివారు లేదు. కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నాం. ఈరోజునైనా పరిశుద్ధ ఆత్మచేత నింపబడి ప్రార్థించే వారిని ఎప్పుడైనా సంఘంలో పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థించే వారిని నిలబెట్టండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం నేర్పించండి. పరిశుద్ధాత్మ సహవాసంతో విజ్ఞాపన చేయడం నేర్పించండి. ఓ పరిశుద్ధాత్ముడా, అయా మాలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. నా సంపూర్ణమైన జీవితం నీ కొరకే, మా సంపూర్ణమైన జీవితం నీ కొరకే. మా బ్రతుకంతటినీ ప్రభా మీ చేతులు అప్పగిస్తూ ఉంటున్నాము. మా ప్రాణాత్మనే పూర్వులను అయాత్మ ప్రభ నీవే స్వాధీనపరుచుకొని సమయముందును అసమయముందును అయాత్మ ప్రభ విజ్ఞాపన చేస్తూ అయా అనేకులను రక్షించినట్టు నీవే మాకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.